మనుషులు వాళ్ళ చివరి రోజుల్లో ఏమేం లైఫ్‌లో జేయలేకపోయాం అనేసి టాప్ 5 రిగ్రెట్స్ అందరిలో కామన్‌గా ఉన్నవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక నర్సు హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ జేసింది. అంటే ఏంటి అంటే వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళకి లైఫ్‌లో ఏమేం జేయలేకపోయాం, ఇలా జేషుంటే బాగుండు అనే రిగ్రెట్స్ అన్నిటిని కామన్‌గా ఆమె డాక్యుమెంట్ జేసింది. వాటన్నిటిలో కామన్‌గా జూస్తే ఒక 5 అందరిలో సిమిలర్‌గా అయితే ఉన్నాయి. అవేంటి అంటే అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి వేరే వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారో గాకుండా మనకు నచ్చినట్టుగా ధైర్యంగా బతకాల్సింది అనేసి ఒక రిగ్రెట్ అంట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వర్క్ లైఫ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి, లైఫ్ పార్ట్నర్‌కి, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వలే. వాళ్ళతో ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సింది అనేసి సెకండ్ రిగ్రెట్ అంట. థర్డ్ వన్ వచ్చేసి వేరే వాళ్ళ మీద కోపం వచ్చినా, ఏదైనా ఎమోషన్ వచ్చినా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకుండా గొడవలెందుకులే అని ఆపుకోవడం వల్ల కాంప్రమైజ్డ్ లైఫ్ బతికినాం. అలా గాకుండా ఎమోషన్స్ వచ్చినప్పుడు బయటికి చెప్పాల్సింది అనేసి ఇదొక రిగ్రెట్. ఫోర్త్ వన్ వచ్చేసి క్లోజ్ పీపుల్, ఫ్రెండ్స్ వీళ్ళతో గూడా టైమ్ స్పెండ్ జేయాల్సింది. ఒక అంటే స్టడీస్, జాబ్‌లో పడిపోయి ఇంక తర్వాతకి ఫ్రెండ్స్, ఈ క్లోజ్ పీపుల్‌తో గూడా ఎక్కువ టైమ్ స్పెండ్ జేయము. వీళ్ళతో ఉన్న మూమెంట్స్‌ని చాలా బాగా ఎంజాయ్ జేస్తాం. బట్ ఎక్కువ టైం వాళ్ళతో గూడా స్పెండ్ జేయాల్సింది అని ఇదొక రిగ్రెట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి లైఫ్‌ని అంత సీరియస్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. అండ్ మనమే మన హ్యాపీనెస్‌ని చాలా సార్లు యాక్సెప్ట్ జెయ్యము. అందుకని లైఫ్‌లో మనకి బాగా హ్యాపీనెస్ ఇచ్చే పనులు జేయాలి. అండ్ అలాగే ఇంకా ఎక్కువ నవ్వాల్సింది లైఫ్‌లో అనేసైతే రిగ్రెట్ అయితే పడ్డారంట. ఇవి టాప్ 5 రిగ్రెట్స్ వాళ్ళు లైఫ్‌లో చేయలేకపోయినాయి.